ప్రైజ్ ప్రభైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహా కనికరము, మహా ప్రేమ ఎంత ఘనంగా ఉందో చూడండి. ఏమంటున్నాడు? అపవాది అయిన వాడు, దురాత్మలు కలిగిన వాడేం చేస్తున్నాడంటే దేవుని దగ్గరికి వెళ్ళినాడు. యెహోవా సన్నిధికి వెళ్ళవలసి వచ్చిందాడు. వెళ్ళి వాడు ఎప్పుడు కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నట్టు తన సహోదరుల మీద నేరం మోపుతా ఉంటాడు ప్రతిదినం. ఆయన ఇట్లా చేసిండు, చర్చికి వస్తూ ఆయన ఇట్లా చేసిండు అని దేవుని దగ్గర నేరాలు మోపుతూ ఉంటాడు. అదే రకంగా ఇక్కడ యోబు విషయం కూడా వాడు పట్టింపు కలిగి యోబు దగ్గరికి యోబును శోధించాలనే ఉద్దేశంతో దేవుని దగ్గరికి వెళ్ళినాడు. వాడు పర్మిషన్ తీసుకుంటూ వచ్చినాడు. అయితే ఇక్కడ రాయబడిన 8వ మాట మాత్రం, ఇది ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి గురించి ఎంత మంచి చెప్పుండడు. దేవుడే సెలవిచ్చిన మాట ఏమన్నా ఉంది చూడండి. మొదటనేమో ఆయన యొక్క స్థితి గురించి గ్రంథకర్తలు రాస్తే ఇక్కడ దేవుడు చెప్పిన మాట రాయబడుతూ వచ్చింది. దానికంటే ఇది ఇంకెక్కువైన ఘనతకు సంబంధించిన వచనం. ఏమనంటున్నాడు? అందుకు యెహోవా ఎట్లా అంటున్నాడు? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అంతేకాదు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. ఎంత గొప్ప ఇది! ఒక మనిషి గురించి దేవుడు ఇచ్చే మాట, ఈ స్టేట్మెంట్ ఎంత ఘనమైంది చూడండి. మన జీవితాలు ఎట్లున్నాయి? యేసు రక్తంతో కడగబడ్డాం. వాక్యం మన చేతికి ఇవ్వబడ్డది. ధ్యానిస్తున్నాం, చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సంఘానికి వెళ్తున్నాం, పరిచర్య చేస్తున్నాం. అన్ని రకాల పరిచర్యలు, పాడేవారం, వాక్యం అందించేవారము, సువార్త ప్రకటించే వారం, మందిరాలు కట్టేవారం, మందిరంలో నిరంతరం నిలబడుతున్నామని చెప్పుకునే వారము. మన యొక్క ప్రవర్తనను దేవుడు ఈ స్థాయిలో అయితే చూడడానికి నాకు అనిపించింది. ఏం ఉన్నతమైన స్థాయి! దేవుడు చెప్తున్న మాట, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గడి చెడుతనం విసర్జించిన వాడు, అతని వంటి వాడు ఎవడు లేడు. భూమి మీద ఎవడు లేడు. ఏమైనా వాళ్ళారా, మన ప్రవర్తన దేవునికి ఇంపైనట్టు మనం చాలాసార్లు సెల్ఫ్ డబ్బు కొట్టుకోవచ్చు. నేను వాళ్ళకన్నా మంచివాడిని, నేను వాళ్ళకన్నా మంచి పరిచర్య చేస్తున్నా, వాళ్ళకన్నా ఎక్కువ ప్రార్థన చేస్తా, లేకపోతే వాళ్ళకన్నా ఎక్కువ సమర్పించుకున్నా అని పక్కలను చూపించి మనము కంపేర్ చేసుకొని వాళ్ళకన్నా మనం మంచోళ్ళుగా చెప్పుకోవచ్చు. కానీ మన సాక్ష్యం కంటే దేవుడిచ్చే సాక్ష్యము ఎంత గొప్పదో చూడండి. యోబు విషయము అంటే ఈ మాటను చూస్తే ఏమర్థమవుతుంది? దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషిని పరిశీలనగా చూస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. 2వ దినవృత్తాంతం 16:9 ఉంటుంది. తన ఏడల యథార్థ హృదయములను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది అని చెప్పినాడు. ఆయన కనుదృష్టి సంచారం చేసినప్పుడు లోకంలో యోబు కనబడ్డాడు. కానీ మనం కనబడుతున్నామా? యోబు గురించి దేవుడు ఇట్లా అపవాదితో వాదిస్తున్నాడు. అపవాదికి ఇట్లా సాక్ష్యం ఇస్తున్నాడు. నా సేవకుడైన యోబు సంగతి నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పినాడు. సవాలు చేస్తూ వచ్చినాడు. ఏమైనా వాళ్ళారా, మనం మన జీవితాలను సరి చేసుకోవాలి. దేవునికి ఇంపుగా ఇది ఎట్లా జయించగలుగుతాం అంటే దేవుని వాక్యం చేత, దేవుని యొక్క ప్రసన్నత చేత, దేవుని యొక్క మహిమ చేత మాత్రమే మనం ఈ ప్రవర్తనలో ఉండగలుగుతాం. మన శక్తి చేత కాదు, మన భక్తి చేత కాదు. అందుకే మన ప్రతి పరిస్థితిలో ప్రభు పాదాల కింద ఉందాం. యోబు స్థితి ఏదైనప్పటికీ యోబు దేవుని వదలలేదు. మనం ఎట్లున్నాం? మన జీవితాలు సరి చేసుకున్నాం. దేవుడి మాట దేవుని చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభువు నామములో వందనాలు. మా జీవితంలో ఎంత ఘనమైన స్థితి ఉండాలని కోరినావు, కానీ మేము ఉంటలేము. దయతో క్షమించి యోబు వలె మేము మారుటకు నీ మహిమ కొరకు జీవించట కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.